Hi everyone, this is Dr. Lakshman Sambari, plastic and cosmetic surgeon from Veda Multispecialty Hospital, Hanmakonda, Balasubudram. సో ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పడానికి వచ్చాను. దట్ ఇస్ ఇయర్ స్వెల్లింగ్స్. అంటే ఇయర్ స్వెల్లింగ్ చెవుల మీద కొంచెం గడ్డలు గడ్డలు కావడం. సో అది యూజువల్గా మోస్ట్ కామన్ ప్రజెంటేషన్స్ వచ్చేసి మనకు చెవుల మీద మల్టిపుల్ ప్రిక్స్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అ కీలైట్స్. సో అది కూర్చున్న కొన్ని రోజుల తర్వాత ఒక 1 మంత్కి స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే 2 మంత్స్కి స్టార్ట్ అవ్వచ్చు. అది చెవు మీద ఇట్లా లడ్డుగా అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఎ కీలాయిడ్స్ అంటారు. సో కొన్ని ఏమైతాయంటే కొన్ని సిస్ట్స్ అంటారు. అంటే యూజువల్గా అది కంజర్టల్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా దెబ్బ తగిలిన తర్వాత కూడా చెవు మీద వచ్చేది దాన్ని సిస్ట్స్ అంటారు. కొన్ని సెబేసిస్ట్ అంటారు. అది చెవులో సెబేసిస్ అంటే కొన్ని లాబుల్స్ దగ్గర వచ్చే సెబేసిస్ట్. సో అలాంటి వాటిని కాస్మెటిక్గా అంటే స్కార్స్ తక్కువ కావాలి, అంటే రికరెన్స్ లేకుండా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్స్ చూపెడతాను. దిస్ ద ఇయర్ కీలాయిడ్స్ ఇది. సో యూజువల్గా తను మల్టిపుల్ ప్రిక్స్ చేసుకోవడం వల్ల ఆర్నమెంట్స్ పెట్టుకున్నప్పుడు డెవలప్ అయింది. ఆల్మోస్ట్ అరౌండ్ 5 into 3 సెంటీమీటర్స్ అంత డెవలప్ అయింది. సో దానివల్ల పేషెంట్స్ అంతా అగ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. చూడడానికి అంటే సోషల్గా ప్రాబ్లం ఉంటుంది, అంటే కాస్మెటిక్గా చూడడానికి కూడా అగ్లీగా ఉంటుంది. సో అలాంటి వాటిని మనం తగు జాగ్రత్తలు చేయడం వల్ల రికరెన్స్ అనేది రాకుండా చేయవచ్చు. యూజువల్గా నా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ స్వెల్లింగ్స్ అన్ని సెకండ్ టైం, థర్డ్ టైం చేసుకొని వస్తూ ఉంటారు. సో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కీలాయిడ్స్ అంటారు. అది ముందు రావచ్చు, చెవు ముందు రావచ్చు, చెవు వెనుక రావచ్చు. చెవు ఎక్కడైనా రావచ్చు, పైన రావచ్చు, మధ్యలో రావచ్చు, కిందికి రావచ్చు. సో ఇది ఒక కేస్ ఎగ్జాంపుల్స్ పెడుతున్నాను. 21 years old గర్ల్ ప్రజెంట్ విత్ తను కీలాయిడ్ ద్వారా వచ్చిందనమాట. సో కీలాయిడ్ని మనం కేస్ ప్రిపేర్ చేయాలి. అంటే కీలాయిడ్ రాగానే వెంటనే టక్కున చేస్తే దానికి 100% రికరెన్స్ వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేసి సర్జరీ చేయాలి. సర్జరీ చేసిన తర్వాత మినిమం 3 months కానీ 6 months కానీ ఫాలోఅప్లో ఉంటే దాన్ని పర్మనెంట్గా రాకుండా ఉంటుంది అనమాట. సో చేయడం ఒకటే కాదు, చేయడం ఎంత మంచిగా చేయాలో చేసిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటిస్తే రికరెన్స్ రాకుండా ఉంటుంది. దిస్ ఇస్ అ pre-op swelling, this is a post-op. One more case, right ear keloid. That is a pre-op keloid over the posterior aspect of the right ear. This is a post-op case. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెవు ముందు వెనుక ఒకటేసారి వస్తుంది అన్నమాట కీలాయిడ్. సో దాన్ని కూడా ఒక టెక్నిక్స్ ఉంటాయి. దాని టెక్నిక్స్ కొన్ని మంచి టెక్నిక్స్ చూడడం వల్ల దిస్ ఇస్ అ pre-op, this is a post-op. దిస్ ఇయర్ లాబుల్ సెబేసిస్ట్ అనమాట. సో చూడడానికి ఒక డిఫ్యూజ్ స్వెల్లింగ్ హ్యాంగ్ అయినట్టుగా వస్తుంది అనమాట. దట్ ఈస్ అ ప్రీ-ఆప్, ఇస్ అ పోస్ట్-ఆప్. సో ఏ స్వెల్లింగ్స్ అయినా కూడా దాన్ని లైట్గా తీసుకోవద్దండి. సో ఈ ఇయర్ అన్నది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో దాన్ని మనం ప్రాపర్గా చేసుకోవడం వల్ల కాస్మెటిక్గా రిజల్ట్గా ఉంటుంది, రికరెన్స్ రాకుండా ఉంటుంది. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉన్నా కూడా మా కింద ఉన్న నెంబర్కి కానీ, కింద ఉన్న అడ్రస్కి కానీ, మెయిల్ అడ్రస్ కానీ చేయగలరు.